ఓం నమో భగవతే శ్రీరమణాయ. ధ్యానం గురించి మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం ధ్యానాన్ని మొదలుపెట్టినప్పుడు ముఖ్యంగా మనకు మనసు గురించి వివరిస్తారు, శ్వాస గురించి వివరిస్తారు. శ్వాస అనేది మనం ప్రాణాయామం బాగా చేస్తే శ్వాస మెల్లగా తీసుకుంటే ఆ శ్వాస మనసే శ్వాస అని చెప్పుకున్నాం కదా ఇది వరకు. అలా ప్రాణాయామం ద్వారా శ్వాస మెల్లగా రావడం ద్వారా మనసు అనేది కాస్త నెమ్మదిగా మారుతుంది. ఆ నెమ్మదిగా మారడం అంటే ఆలోచనలు కాస్త తగ్గుతాయి అన్నమాట. ఆలోచనలు తగ్గుతూ అలా వస్తే మనకి ఆ ధ్యానం అనేది బాగా కుదురుతుంది అనేది మనకు వివరిస్తారు పెద్దలు, గురువులు అనేది. అయితే ధ్యానం చేస్తే ఇలా ప్రశాంతంగా ఉండొచ్చు, మనకి ఆ స్థితి బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఊహ అలా వెళ్తూ ఉంటుంది. నేను కూడా అలా ప్రతిరోజు ధ్యానానికి కూర్చోవాలి అని. అయితే అందరికీ ఇది సాధ్యం అవుతుందా అనేది, మధ్యతరగతి వారికి ఇది కుదురుతుందా అంటే పనులు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఉండొచ్చు. ఒకవేళ పెద్దవారికి అలా కూర్చుని ఉంటే కాళ్ళు జూమ్ పట్టడం అలాంటి సమస్యలతో ఉన్నవారు కూర్చోలేరు. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అందరికీ సాధ్యమవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే పెద్దలకి అలా కాళ్ళు జూములు పట్టడం లాగా ఉన్నవారికైతే కొన్ని మినహాయింపులు అయితే ఇస్తారు. కుర్చీలో అయినా కూర్చుని అలా ధ్యానం చేసుకుని ఉండొచ్చు అని చెప్తారు. ఒకవేళ వారి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వారికి కాస్త బాధ్యతలు తీరిపోయి ఇంకా ఏ పని ఉండదు, పర్లేదు మనం విశ్రాంతి తీసుకునే సమయమే అని వారికి, ధ్యానం చేయాలనుకునే వారికి కాస్త పర్లేదు, వారు అలా ధ్యానం చేయడానికి ప్రయత్నించవచ్చు. అయినప్పటికీ వారి మనసుని వారు నెమ్మదిపరచుకోవడానికి ఈ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. అతి ముఖ్యమైనది, ఎవరికైనా సరే ధ్యానంలో కూర్చున్నప్పటికీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనం శరీరాన్ని అయితే కూర్చోబెడతాం, కానీ ఆలోచనలు రాకుండా మనసుని కూర్చోబెట్టినప్పుడే మనకు ధ్యాన స్థితి అనేది అది కుదురుతుందన్నమాట. ఇలా మనసుని ఆలోచన లేని స్థితికి తీసుకెళ్ళడమే ధ్యాన స్థితి. అయితే ఇలా పెద్దవారికైనా అదే పద్ధతి. విచారణ ముఖ్యమైన మార్గము. అయితే మధ్యతరగతి వారు, బాధ్యతలు కలిగిన వారు, ఇంకా ఎన్నెన్నో బాధ్యతలు ఉంటాయి కదా, కర్తవ్యాలు అనేటివి, వాటిపై చిక్కుకుని ఉంటుంది మనసు. ఎన్నో పనులు చేయాలి, ఎన్నెన్నో ఆలోచనలతో నిండి ఉంటుందన్నమాట ఆ మనసు అనేది. మధ్యతరగతి వారు, పైగా పిల్లల్ని స్కూల్కి పంపేవారు అయినా సరే ఇలా కొద్దిగా కొన్ని బాధ్యతలు కలిగిన వారికి అన్నమాట. ఇలా ధ్యానానికి కూర్చున్నప్పుడు అంటే స్త్రీలైనా పురుషులైనా బాధ్యతలు అనేవి మోస్తూనే ఉంటారు కదా. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనో, లేకపోతే పిల్లల స్కూలు ఫీజులు కట్టాలనో, ఇండ్లు జరగడం లేదనో, ఇతర విషయాలు అనేటివి మనసు నిండిపోయి ఉంటుందన్నమాట. అలా మనకి అవన్నీ తట్టుకోలేని పరిస్థితులలోనే మనం ఈ ధ్యానం వైపు మరలుతూ ఉంటామన్నమాట. కాస్తైనా వాటిని మర్చిపోయే ఒక సమయాన్ని మనం కుదుర్చుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చునేమో, ఈ భారాన్ని మోయలేకపోతున్నాము అనే ఈ క్రమంలోనే మనం ధ్యానం వైపు వెళ్తూ ఉంటామన్నమాట. ఇలా ఈ ఆలోచనలన్నీ తట్టుకోలేని క్రమంలో మనం ఈ ధ్యానం వైపు అనేది వెళ్తూ ఉంటామన్నమాట.
కాస్తైనా మర్చిపోవచ్చు కదా అలాంటి ఒక ప్రపంచంలో, ప్రశాంతమైన ప్రపంచంలో అని మనకు అనిపిస్తుందన్నమాట. అలాంటప్పుడు అలాంటప్పుడు మనం ధ్యానానికి కూర్చున్నామే అనుకోండి, మొట్టమొదటిసారిగా ఒకరోజు ఒక 5 నిమిషాలు కూర్చున్నామే అనుకోండి, అది కూర్చున్నాం అని అలా గడిచిపోతుంది ప్రశాంతంగా. మళ్ళీ రెండవ రోజు ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటాము. అతి కష్టంగా 2 రోజులు గడిచిపోతుంది, అంటే హాయిగానే గడిచిపోతుంది అనుకోండి. ఇంకా మూడో రోజు ఒకేలా ఉండవు కదా అన్ని రోజులు. ఇంటి పనులు ఏదో ఒకటి అలా అడ్డు వస్తాయి అని అనుకోకూడదు. వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మన మైండ్కి అలా అనిపిస్తూ ఉంటుంది. మనం రోజు చేసే పనులు కాబట్టి అవి అలానే అనుకుంటాం. ఇప్పుడు కూర్చున్నామే అనుకోండి, మన పాప కానీ ఏదైనా పని గుర్తొచ్చి పిలిచాల్సి వచ్చింది, అబ్బా ఇప్పుడే పిలవాలా నువ్వు అని అనుకోవటం, ఎప్పుడు కూర్చుంటానే పిలుస్తారు అని ఇంకా అరవడం, నా ప్రశాంతత అంతా పాడు చేస్తున్నారు అని అనుకోవటం. అలా బయట వారిని నిందించడం అనేది ఎంతవరకు న్యాయం అన్నమాట. ఇది మనం విచారించుకోవాలి. ఇలా ఇతరులను అనే కంటే వారికి నిజంగానే పని పడింది, మనల్ని పిలుస్తున్నారు, సమయం కుదరటం లేదు అని అనుకోవాలి. ఉదయాన్నే చేయాలని అనుకోవటం అనేది అదొక నియమం. ఉదయం చేస్తేనే బాగుంటుంది అని పెట్టుకోవడం అదొక నియమం. ఇలా నియమం పెట్టుకోవచ్చు, కానీ మనసుని అలవాటు చేయడానికి అలా కూర్చోకపోతే పెద్ద యుద్ధం జరుగుతుంది అన్నట్లుగా మన మనసుకి తయారు చేయకూడదు. ఎప్పుడైనా సరే, ఏ సమయమైనా సరే అనే ఒక స్థితిని మన మనసుకి అలవాటు చేయాలి. వారు ఏదైనా పని పడి మనం పని కోసం లేయాలి అని కానీ లేవచ్చు. ఇలా మనం ఒకవేళ ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, దాని నుంచి దూరంగా ఉండాలనే కదా ధ్యానానికి కూర్చున్నాము. అప్పుడు కాసేపు కళ్ళు మూసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అప్పుడు మన మనసు ఏమంటుందంటే, అంటే మనం రెక్కల కష్టంతోనే చేయాల్సి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఏదో 2 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోయినా ఏదో జీతం కట్ చేయర్లే అన్నట్లు ఉంటే 2 రోజులు సెలవులే పర్లేదులే అన్నట్లు ఓకే అని అనుకోవచ్చు మీరు ఆఫీస్కి వెళ్ళేవారు ఎవరైనా. అలా కాకుండా ఇంకా 4 రోజులు సెలవులు అయితే పెట్టలేరు కదా. ఒకవేళ అలా సెలవు పెడితే ఇంకా జాబ్కే ప్రాబ్లం వస్తుంది అన్నట్లు కూడా మనకి తెలిసిన విషయమే. కానీ ఒక 2 రోజులు మనం మినహాయించుకున్నా కూడా ధ్యానానికి కూర్చున్నప్పటికీ అలా ఇంకా 2 రోజులు అయిపోయింది, ఇలానే ధ్యానం చేస్తూనే ఉంటావా, ఇంకా జాబ్ పోతుంది, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, జాబ్ పోతే మనం ఏం తింటాము, ఇల్లు ఎలా గడుస్తుంది అనేది గుర్తు చేస్తుంది మనసు. అది జాబ్ చేసేవారికైతే ఇది మీకు ఈ విధానం అర్థమవుతుంది. మేము మగ్గం వర్క్ చేతి పని చేసేవారు ఎవరైనా, అంటే చేతి వృత్తి చేసేవారంటే ఇంకా చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదంటే లేదు అని పూటకి చేసుకునేవారైతే మరీ దారుణంగా ఇంకా బాధపడుతుందన్నమాట ఆ మనసు అనేది. అంటే ఇంకా ఇలా మనకి ఇవన్నీ సంబంధించినవి కాదు, ఈ ధ్యానం ఇలా పనికిరాదు మనకి, అవన్నీ ఏదో అబ్బినవారు చేసుకుంటారులే, ఇక నువ్వు దీన్ని విడువు, ఇంకా అయినట్లే సంసారం గడచడము, నువ్వు ఇది వదిలేస్తావా ఏమీ లేదా అనేసి మన మనసు అనేది ఎంతో రివర్స్గా ఆలోచిస్తుంది అన్నమాట. అలాంటప్పుడు దాంతో పోటీ పడతామా, దాన్ని నచ్చజెప్పుకోవడం తెలియనప్పుడు దాన్ని మానేస్తామా, ఇలాంటి సిచ్యువేషన్లు అనేవి వస్తాయన్నమాట ధ్యానానికి. దాన్ని ఎలా మనం
ఒకవేళ దాన్ని విచారణతో మనకి వర్క్కి ఏం ప్రాబ్లం లేదు, ఒక 5 నిమిషాలే 10 నిమిషాలే అని నచ్చజెప్పుకోగలిగి మీరు కంటిన్యూ చేయగలిగితే ఆ ప్రశాంతతను పొందుతూ ఉండవచ్చు. లేదు ఈ చేతి వృత్తులు చేసుకుంటూనే ఉండాలి, అలా కూర్చుంటే మనసు ఇంకా ఎగసిపడుతుంది అనే ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే ధ్యానంకి కూర్చోకపోయినా మీరు మీ పనులు చేసుకుంటూనే ధ్యానాన్ని చేస్తున్నాను అనే భావనకి వెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే మనం ధ్యానానికి కూర్చుంటే అది వ్యతిరేక స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి మన పనుల్నే ధ్యానంగా మార్చుకుంటే అప్పుడు ఇంకా ఏమని ప్రశ్నించుతుంది. కాబట్టి మనకు ఉత్తమమైన స్థితి ఏమిటంటే మన పనులనే ధ్యానంగా మార్చుకోవటం. అలా మనకు వృత్తి చేసుకునే వారికైనా జాబ్ చేసుకునే వారికైనా ఎవరికైనా మీరు జాబ్ వదిలి చేయాలనే కాకుండా మీరు కూడా జాబ్ చేస్తూ మీ పని వృత్తి ఏదైనా సరే ఆ వృత్తిలోనే ఇంకా చెప్పవే మనసా చెప్పు, నేను ఏవి ఆపలేదు, ఈ పనిలోనే ధ్యాన స్థితిని నేను నేర్చుకుంటున్నాను అని కూడా దాన్ని ప్రశ్నించవచ్చు. దానికి ఆ మనసుకి అదే పనిగా ఏదో అన్నీ బ్రేక్ చేసి కూర్చోబెడుతున్నాము అని అంటే కనుక నన్ను నేనేదో కోల్పోతున్నాను అన్నట్లుగా ప్రశ్నించుతుందన్నమాట అది. అందుకోసం దాన్ని మెల్లమెల్లగా ధ్యాన స్థితికి, అంటే మీరు పనులు చేస్తున్న స్థితిలోనే ధ్యాన స్థితికి అలవాటు చేయటం చేసుకోవచ్చు. మీకు పనులు కుదిరితే పెద్దవారైనా ఎవరైనా, లేదు మేము చెప్పుకోగలం మనసుకి అని ధ్యానమే ఇష్టం నాకు అని అనేవారు ఎవరైనా ప్రతిరోజు కూర్చుని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఉత్తమమైన మార్గం ఏమిటంటే అతి ముఖ్యమైనది ఈ ఆలోచనలు గుంపులుగా వస్తాయంటారు కదా భగవాను, తలపుల మూట అని కూడా అంటారు ఆయన. అలా కాకుండా ఒక్కొక్క ఆలోచనని తొలగించుకుంటే, అంటే తొలగించుకోవడం అంటే అదేదో పక్కకు తోసేయడం కాదు, మళ్ళీ అయినా తిరిగి వస్తుంది ఆ ఆలోచన. అలా కాకుండా ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఎలా తీసేసుకోవాలి అంటే, నువ్వు ఇప్పుడు బజారుకు వెళ్ళి ఏవైనా సరుకులు తీసుకురావాలి, ఇప్పుడే వెళ్ళాలి, సాయంత్రం వెళ్ళాలి అనేదానికి ఇప్పుడే వెళ్ళాలి అన్నట్లుగా ఆలోచన చేయకుండా మనం సాయంత్రం వెళ్దాము అప్పటిదాకా ఆలోచించకు. సాయంత్రం కూరగాయలు ఏదైనా కానీ వెళ్ళే సమయానికి గుర్తు చేసుకుంటున్నాం, సరే ఓకే నువ్వు గుర్తు చేస్తున్నావు పర్లేదు నేను గుర్తుంచుకుంటాను, థ్యాంక్ యూ చెప్పడం లాంటిది, మనసుతో మాట్లాడడం అంటే అలాంటిది. అలా సరే సరుకులది అక్కడికి అయిపోయింది, ఇంకొకటి ఏదైనా మీకు సంబంధించి అది గుర్తు చేస్తుంది. ఇప్పుడు బాగా గమనించడం మొదలు పెడితే మాట్లాడవచ్చు అన్నమాట. మీరు మీ మనసుతో మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే అది మీరే ఇది మీరే, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వస్తుందన్నమాట. కానీ అది మనకి ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు మన మనసుతో మనం మాట్లాడుతున్నామనేది మనకు అర్థమవుతుంది. అది వ్యతిరేక దిశలో ఉంటుందన్నమాట ఆ మనసు అనేది. అలా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మీరు ఏదైనా అడిగినప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దామని దాంతో మాట్లాడి తెలుసుకోండి. మొదట్లో మేము బాగా ప్రయత్నించాము. మా వరకు అయితే ధ్యానాన్ని కూర్చోవాలి, చేయాలి, వీటి నుంచి దూరంగా ఉండాలి, ఒత్తిడిలన్నీ దూరంగా ఉండాలి అనేసి అలా కూర్చుంటే మా పనులకైతే అది కుదరలేదు. కాబట్టి మేము ఆత్మవిచారణ అనేది, ఈ మనసు విచారణ అనేది బాగా చేసుకున్నాం అన్నమాట. భగవాన్ రమణుల ఆశీర్వాదంతో
ఏది ఏమైనప్పటికీ విచారణే ఉత్తమమైనది అని భగవాన్ రమణులు తేల్చారు. కాబట్టి మేము పనిలో ఉన్నా కూడా ఆ విచారణనే ఫాలో అయ్యామన్నమాట. అది చేస్తేనే ఏ పద్ధతి మీరు తీసుకున్నా కూడా సరే ఖచ్చితంగా అందులో విచారణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ధ్యానం అయినా సరే ఇతర ఏవైనా సరే ఎలా తీసుకున్నా ఏది మనం ఆ భక్తి మార్గాన్ని పట్టుకున్నా ఒక సంకీర్తన తీసుకున్న సంకీర్తనల ద్వారా అయినా విచారణ మాత్రమే మనకి కుదురుతుందంటే ఇది ఏ పదం వాడారు, ఈ పదం ఎందుకు అర్థాన్ని ఇస్తుంది, ఏ దానికి అర్థాన్ని ఇస్తుంది అనేది కూడా సంకీర్తనల ద్వారా ఇలా ఏదైనప్పటికీ ఏ మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ విచారణ అతి ఉత్తమమైన మార్గము. మీ ఆలోచనలు మీరే ఒక్కొక్కటిగా విచారణతో తొలగించుకోవటమే మనం ధ్యాన స్థితిని అందుకోవటం అని చెప్పుకోవచ్చు. ఏ ఆలోచనలు లేని స్థితిని పొందటమే ఆత్మను పొందటం అని కూడా చెప్పుకోవచ్చు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.